శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఈ మాసం మార్చి నెల ఎలా ఉండబోతోంది? మార్చి నెల అంటే ఫాల్గుణ మాసం 20వ తారీఖు వరకు, 20వ తేదీ నుంచి చైత్రమాసము. మరి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. సప్తమ స్థానంలో బృహస్పతి కొంత శుభ ఫలితములను ఇస్తూ ఉన్నాడు. చేపట్టిన పనుల్లో విజయం సాధించేవచ్చు. చతుర్థ స్థానంలో శనైశ్చరుడు ఏమాత్రం అనుకూలంగా లేడు. ప్రతికూలతలు అధికము. కర్మ అనుభవాన్ని కొంత పొందవలసి వస్తుంది. తృతీయ స్థానంలో రాహువు అద్భుతంగా ఉన్నాడు. భాగ్యస్థానంలో కేతువు విశేషంగా ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ మాసం అంతా కూడా రవి, కుజ, గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. దాదాపు రవి, కుజ, గురు, శుక్ర, రాహువులు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెల గత మాసం కంటే కూడా అనుకూలంగా ఉండవచ్చు. ఎందుకంటే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కార్యసిద్ధి ఉంది. పనితీరుకు తగిన ప్రశంసలైతే లభిస్తాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలతలు ఉన్నాయి. మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది. కీలక వ్యవహారముల యందు అవగాహన లోపం లేకుండా చూసుకోండి. కొన్ని విషయాల యందు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రామికులకు, వ్యవసాయదారులకు అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి. దూర బంధువులకు వివాహాది శుభములు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పుణ్యకార్యాలు, వైదిక కార్యాలకు విరాళాలు వెచ్చిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. ఆవేశాలు, కోపాలు, తాపాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల్లో చిన్నపాటి ఆటంకములు కూడా ఉండవచ్చు. ముఖ్యమైన విషయముల యందు నిదానమే ప్రధానమని గుర్తుంచుకోండి. కొన్ని వీలున్నప్పుడు సమస్యల మీద అవగాహన పెంచుకోవడం అనేటువంటిది కూడా మంచిది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాల యందు మార్చి నెలలో మొదటి వారంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. నూతన ప్రారంభములకు ఇది మంచి సమయము అని చెప్పవచ్చు. ఎవరైతే వ్యక్తిగతంగా మీకు దగ్గరగా ఉంటారో వారి యందు కొంత దృష్టి పెట్టండి. విదేశీ ప్రయాణములు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరము. విందు విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నకార్య సిద్ధి కలుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి. పుణ్యకార్యాలు, వైదిక కార్యాలకు విరాళాలు వెచ్చిస్తారు. సోదరులతో మైత్రి అనేటువంటిది కూడా నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంది. పెద్దలతో ఆంతరంగిక చర్చలు కూడా ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో కూడా సహనాన్ని కోల్పోవద్దు. ఆర్థికంగా మంచి ఫలితాలు మీకు సంప్రాప్తం అవుతాయి. మొత్తానికి ధనుస్సు రాశి వారికి ఈ మాసమంతా కూడా చక్కటి ఫలితాలు అనేటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రతి శనివారము, ప్రతి మంగళవారం నాడు చేసుకోవటం మంచిది. అలాగే శనివార నియమాలు, శని జపం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. శివాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా 4 సోమవారాలు మీకు అత్యున్నతమైన అద్భుతమైన ఫలితములు కూడా కలుగుతాయి. కనకధార స్తోత్ర పారాయణం ఈ సంవత్సరమంతా చేయటం, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, వ్యక్తిగత జాతక విశ్లేషణ కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీతో మాట్లాడతాను. వెంటనే కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అతి త్వరలో ఉగాది ఫలితాలు పెట్టబడతాయి. అవన్నీ కూడా వీక్షించండి. మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలగాలి అని కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు ధనుస్సు రాశి వారికి ఆశీస్సులు.